ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, మార్చ్ 24 సోమవారం. నేటి మన ధ్యాన లేఖనం రాజులు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 6వ వచనం. అక్కడ కాకోలములు ఉదయముందు రొట్టెను మాంసమును, అస్తమయమందు రొట్టెను మాంసమును అతని యొద్దకు తీసుకొని వచ్చుచుండెను. అతడు ఏటి నీరు త్రాగుచూ వచ్చెను. వ్యాఖ్యాన అంశం: దేవుడు యూదులకే కాదు అన్యులకు దేవుడే. వ్యాఖ్యానాంశం: దేవుడు యూదులకే కాదు అన్యులకు దేవుడే. వ్యాఖ్యానం: ఇది రుచిగల ఆహారం కాకపోయినా ప్రవక్తకు సరిపోయింది. అక్కరగల దానినే ప్రభువు అనుగ్రహించాడు. మన ఇష్టాలు కాదు, కావలసిన మన అవసరాలనే దేవుడు క్రీస్తునందు తీర్చువాడై ఉన్నాడు అని ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం నేర్పుతోంది. క్షామకాలం ఘటిల్లెను కనుక కీర్తన గ్రంథం 33వ కీర్తన 19వ వచనం చొప్పున ప్రభువు కరువులో చిక్కుకొనిన తన దాసుని సజీవునిగా కాపాడాడు. స్తోత్రం. ఇంకొకటి దీనిలో ఉంది. ఏలియా యూదుడు, కాకి యూదునికి మిక్కిలి హేయం. అది అపవిత్రమైనదిగా ఎంచబడుతోంది. అయినా పరమందున్న యెహోవా లేవియకాండం 11వ అధ్యాయం 14, 15, 16 వచనాల్లో తానే వ్రాయించిన మాట బాగుగా ఎరిగియుండి నిషేధింపబడిన కాకోలముల చేతనే తన దాసునికి ఆహారం ఇప్పించాడు. అంతేకాదు, ఏలియా త్రాగుతూ ఉన్న ఏటి నీరు కూడా లేకుండా పోగా యూదుల యొద్దకు తన ప్రవక్తను పంపక అన్యుల దేశానికే పొమ్మన్నాడు. చూడండి, సీదోను అన్యులు నివసించే దేశం. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం 8వ వచనం చూడండి. అనేక విధవరాండ్లు ఇశ్రాయేల్లో ఉండగా వారి యొద్దకు పంపక అన్యురాలి యొద్దకే తన దాసుని పంపినే. ఎంత ఆశ్చర్యం! ఈ వేదభాగం ఆ కాకుల సంగతితో కూడా నేటి వరకు పాత నిబంధన పాటించు యూదులకు మిక్కిలి అభ్యంతరకరంగానే ఉంది. దేవుడు యూదులకు మాత్రమే దేవుడా? అన్యజనులకు దేవుడు కాడా? అవును, అన్యజనులకును దేవుడే. రోమియోలో వ్రాసిన పత్రిక 3వ అధ్యాయం 29వ వచనం చూడండి. సహోదరుడు సైలస్ ఫాక్స్. శుభములతో వందనాలు.